కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మికులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె కొనసాగుతుంది. హైదరాబాద్ కంచన్బాగ్లోని బీడీఎల్లో బీఆర్డీయూ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికుల హక్కులను కాపాడాలని బీఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. కార్మికులందరూ ఏకమై కేంద్రంతో పోరాడాలని పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని రాంబాబు హెచ్చరించారు. పర్మనెంట్ విధానం అనేది ఉండదు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ముందుకొస్తుంది, ఉద్యోగ భద్రత అనేది పోతుంది. 8 గంటల పని విధానం సడలిస్తారు, ఓటింగ్ విధానం రద్దు అవుతుంది. అనేక మంది ఈరోజు విద్య, వైద్యం, ఇలా పబ్లిక్ సెక్టర్లో అనేక రూపాయలు మన కొట్టాన్ని సాధించుకున్న సౌకర్యాలు ఉన్నాయి. అలాంటి సౌకర్యాలన్నీ కూడా రేపు క్వశ్చన్ మార్క్ అవుతాయి. అసలు బేసిక్గా మన హక్కులు అడగడానికి కానీ, సమస్యల మీద స్పందించడం కానీ ట్రేడ్ యూనియన్లు చేస్తాయి. ఈ ట్రేడ్ యూనియన్ల వ్యవస్థ కూడా రాబోయే కాలంలో చాలా ఒడిదుడుకులకు గురవుతుంది. ఇలా యూనియన్ ఎన్నికలు పెట్టినా యూనియన్లతో మాట్లాడాల్సి వస్తే, మెజార్టీ యూనియన్తో మాట్లాడాల్సి వచ్చినా కూడా యాజమాన్య ఇష్టానికి అనుగుణంగా మార్చినారు. ఇలా లేబర్ డిపార్ట్మెంట్ అంతో ఇంతో కొంత ఉపయోగపడతా ఉంది. అలాంటి లేబర్ డిపార్ట్మెంట్ని ఫెసిలిటేటర్గా మార్చి, మధ్యవర్తిగా మార్చి, దానికి పళ్ళు లేని వ్యవస్థగా దాన్ని తయారైనది. అంటే స్థూలంగా దాదాపు 200 సంవత్సరాల పైగా కొట్లాడి కార్మిక వర్గం అనేక చట్టాలని, అది ట్రేడ్ యూనియన్ చట్టం కానివ్వండి, కనీస వేతనాల చట్టాలు కానివ్వండి, గ్రాడ్యుయేటీ కానివ్వండి, ఇలా అనేక చట్టాలు సాధించుకుంటే ఆ చట్టాలన్నింటినీ 29 కార్మిక చట్టాలని ఈ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి కార్మికులకి దిక్కులేని వాళ్ళగా, ఒక అనాథలుగా ఇవాళ తయారు చేసే ప్రయత్నం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, గేటు ముందు మైకు పెట్టుకుందామంటే కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కరెంట్ ఇవ్వడం కాదు, మంచినీళ్ళు ఇవ్వకపోయినా అడిగితే అడిగే దిక్కుండదు. అడిగిన నాయకుడి మీద చర్యలు తీసుకొని చట్టపరంగా పెనాల్టీలు వేసే పద్ధతి ఈ 4 లేబర్ కోడ్లు రాబోతా ఉంది. చాలా మంది కార్మిక ఉద్యోగులకు అర్థం కావట్లేదు. ఇంకా చిన్నపిల్లలైతే చూస్తూ ఉన్నారు. కార్మిక ఉద్యోగం మిత్రులారా, మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మన పూర్వీకులు అనేక త్యాగాలు చేసి, ప్రాణార్పణలు చేసి ఇవాళ మనం అనుభవిస్తున్న హక్కులని చట్టాలను తీసుకొచ్చారు. వాటిని కాపాడుకోవడం కూడా చాలా కాకపోతే భవిష్యత్ తరాలు మనం క్షణించు. అందుకని ఇవాళ అనేక మంది చూసి చూడకుండా ఉంటున్న కార్మిక వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎంత కష్టపడితే ఈ కార్మిక హక్కులు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, మేడే నిర్వహిస్తూ ఉంటాం. 8 గంటల పని విధానానికి రావడానికి తుపాకీ గుళ్లకు ఎదురుపై కార్మిక వర్గం ప్రాణాలు అర్పించి రక్తార్పణ చేస్తేనే 8 గంటల పని విధానం వచ్చింది. అలాంటి త్యాగశీలుల యొక్క, అలాంటి పోరాటాల స్ఫూర్తి యొక్క సాధన కారణమైన మనకు ఇలా ఆధారంగా ఉన్న ఈ కార్మిక చట్టాలు రద్దు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోవద్దు. మనం ఎందుకు జరగాలి? రైతులు పోరాడి సాధించుకున్నారు. వాళ్ళకు తీసుకొచ్చిన పీడీఎస్ విధానాన్ని తిట్టుకొట్టగలిగారు. చైతన్యవంతమైన కార్మిక వర్గానికి ఇది సాధ్యం కాదా అని ప్రశ్నిస్తే సాధ్యమవుతుంది. చేయాల్సింది ఒకటే, సంఘటితంగా కదలండి. ఒక్కరోజు జీతం గురించి కానీ, ఒక్కరోజు సౌకర్యాల గురించి కానీ, ఉద్యోగ భద్రత గురించి కానీ మనం కొట్లాడకుండా ఎక్కడో సర్దుకుపోతే రాబోయే కాలం అంధకాలం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, కార్మిక వర్గం మరింత స్ఫూర్తిదాయకంగా ముందుకు కదలాల్సిన సమయం ఇప్పటికి కూడా వస్తున్న లెక్కల ప్రకారం భారతదేశంలో 30 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనకుండా ఉన్నారు. మామూలుగా లేదు, ఎప్పుడు లేనట్టుగా అనేక మంది సంఘటిత, అసంఘటిత, ట్రాన్స్పోర్ట్, అసంఘటిత కార్మికులు, పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనేక మంది సమ్మె చేస్తున్నారు. ఇలా బ్యాంకులు సమ్మె చేస్తూ ఉన్నాయి, ఇలా విద్యుత్ రంగం సమ్మె చేస్తూ ఉంది, సింగరేణి సమ్మె చేస్తూ ఉంది, ప్రైవేట్ పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నాయి, పనులు పెడతా ఉన్నాయి. అందుకని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ సమ్మెను చేయాలి. ఇలా ఈ సమ్మెలో పాల్గొని దీనికి కార్యక్రమానికి సిద్ధపడి ఇక్కడ నిలబడి కార్మికులందరికీ నాయకత్వం వహిస్తూ ఆదర్శవంతంగా ఉన్న ఇక్కడ